క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలంలో 6వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం గమనించినప్పుడు మొదటి పట్టణము అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు, 34వ వచనం నుంచి 35వ వచనం వరకు, 44వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం ఆలకించాం. సువార్తను యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఆలకించాం. ఈనాటి మొదటి పట్టణం అన్యులను ఏ విధంగా క్రైస్తవంలోనికి స్వీకరించారు, వారు ఏ విధంగా క్రైస్తవంలోనికి ప్రవేశించారు అన్న అంశాన్ని తెలియచేస్తూ ఉంది. కైసరియాకు చెందిన కొర్నేలి అను ఒక అన్యుని, రోమన్ శతాధిపతిని, యూదుల దైవమైన యావేను ఆరాధించే భక్తుణ్ణి దేవుడు ఏ విధంగా క్రైస్తవ మతంలోనికి స్వీకరించాడో మనం ఈ మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. అతడు అనేక దాన ధర్మాలు చేశాడు, యూదుల దైవమైన యావేను ఆరాధించాడు, భక్తితో కొలిచాడు, యూదులకు అనేక విధాలుగా సహాయపడ్డాడు, గట్టిగా ప్రార్థన చేసుకునేటటువంటి గొప్ప భక్తుడు ఈ కొర్నేలి. అలాంటి ఈ కొర్నేలిని, రోమన్ శతాధిపతిని దేవుడు క్రైస్తవంలోనికి స్వీకరించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దేవుడు తన దేవదూతను కొర్నేలి దగ్గరకు పంపించి, నీవు నీ సేవకులను పంపించి యొప్పా నగరంలో ఉన్నటువంటి పేతురును పిలిపించమని చెప్పి దేవదూత ద్వారా దేవుడు తెలియచేశాడు. కొర్నేలి తన సేవకులను పంపించి యొప్పా నగరంలో ఉన్నటువంటి పేతురును పిలుచుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సేవకులు యొప్పా నగరానికి వెళ్ళి పేతురును కొర్నేలి దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు యొప్పా నగరానికి చేరుకునే ముందే దేవుడు గొప్ప దర్శనంతో పేతురుకి కనువిప్పు కలిగించాడు. అప్పటి వరకు పేతురు ఒక్క యూదులకు మాత్రమే సువార్త బోధించబడాలి, అన్యులకు సువార్త బోధించబడడం ముఖ్యం కాదనేటటువంటి భావంలో ఉన్నటువంటి పేతురుకి దేవుడు ఒక దర్శనం ద్వారా గొప్ప కనువిప్పును కలిగించాడు. పేతురు యొప్పా నగరంలో అటక మీద ప్రార్థన చేసుకుంటూ ఉండగా స్వర్గం నుండి ఒక గొప్ప దుప్పటి వంటి ఒక ఆకారం దిగి రావడాన్ని చూచాడు. 4 చెంగులు కూడా పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా ఉన్నటువంటి ఆ దుప్పటి స్వర్గం నుంచి దిగి వస్తూ ఉంటే, ఆ దుప్పటిలో అనేక రకాల భూచర జీవులు అందులో ఉన్నాయి. ఆ జీవులు కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి, అన్ని రకాల జీవులు ఆ దుప్పట్లో ఉండడాన్ని పేతురు చూచాడు. అప్పుడు ఒక స్వరము పేతురుకు ఈ విధంగా చెప్పింది, నీవు లేచి వాటిని వధించుకొని భుజించమని చెప్పింది. పేతురు వెంటనే, అమ్మమ్మ ఎంత మాట, నేను ఎన్నడూ అపవిత్రమైన జంతువులను ఏనాడు భుజించలేదని చెప్పి పేతురు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ స్వరము, దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రమని నీవు పిలువరాదు అని చెప్పి ఆ స్వరం పేతురుని హెచ్చరించింది. ఆ దెబ్బతో పేతురుకి గొప్ప జ్ఞానోదయం కలిగింది. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి మనుష్యావతారం ఎత్తి శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడై ఏమి సాధించాడో పేతురుకు అప్పుడు అర్థమయ్యింది. క్రీస్తుని యొక్క శ్రమల మరణ పునరుత్థానాలతో సమస్తము నూతన పరచబడిందని, ఇక అపవిత్రమంటూ ఏమీ లేదని, ఇక అన్యుడని యూదుడని, పవిత్రమని అపవిత్రమని, సున్నతి చేయబడిన వారు సున్నతి చేయబడని వారని తేడా లేదని, దేవునికి అందరూ ఆమోద యోగ్యులేనని, కాబట్టి ఎవరెవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన దగ్గరకు వెళతారో, ఆయన వాక్యాన్ని ఆలకించి దాన్ని జీవితంలో పాటిస్తూ నీతిమంతమైన జీవితం జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి ఆమోదయోగ్యమైన వ్యక్తులేనన్న సత్యాన్ని పేతురు గ్రహించాడు. అటు తరువాత కొర్నేలి దగ్గర నుంచి పంపబడినటువంటి ఆ సేవకులు రాగా పేతురు వారిని అనుసరించి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటి వద్ద కొర్నేలి బంధుగళం అక్కడ సమావేశమై ఉంది. ఆ బంధువులందరికీ కూడా పేతురు తాను పొందిన దర్శనం గురించి చెబుతూ, నీతివంతమైన జీవితం జీవిస్తూ అతన్ని విశ్వసించి అతని కుమారుని యొక్క రక్షణను, ఆ రక్షణానుగ్రహాలను కోరుకొని ఎవరెవరైతే వస్తారో వారిని అందరినీ కూడా దేవుడు ఆదరిస్తాడని, వాళ్ళందరూ ఆయనకు ప్రియమైన వాళ్లేనన్న సత్యాన్ని పేతురు ఆ యొక్క కొర్నేలి గృహంలో కొర్నేలి యొక్క బంధువులకు స్నేహితులకు గొప్ప ప్రసంగం చేశాడు.
ఆ ప్రసంగాన్ని మనం ఈనాడు మొదటి పట్టణంలో మనం ఆలకించాం. రోమన్ సెంచూరియన్ కొర్నేలి పేతురును దేవునిగా భావించాడు, దేవునిగా అతనిని గౌరవించడం ప్రారంభించాడు. అది చూసిన పేతురు, నేను ఒక సాధారణ మనుష్యుణ్ణి, నీవు నన్ను దేవునిగా భావించి ఆరాధించడం సమంజసం కాదని చెప్పి కొర్నేలిని సరిచేశాడు. పేతురు కొర్నేలికి దేవుడు తన దూత ద్వారా తెలియపరిచిన దర్శనం గురించి కొర్నేలి చెబుతూ ఉండగా పేతురు ఆలకించాడు. తరువాత పేతురు తాను యొప్పా నగరంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా పొందినటువంటి ఆ దుప్పటి దర్శనం గురించి తెలియచేశాడు. ఈ విధంగా ఈ 2 దర్శనాల నుండి పేతురుకి ఒక గొప్ప సత్యం వెల్లడి అయ్యింది. అదేమిటి అనంటే, దేవునికి అన్యులని యూదులనే తేడా లేదని, అతనికి అందరూ ఆమోదయోగ్యులేనన్న సత్యాన్ని పేతురు ఈ 2 దర్శనాల ద్వారా తెలుసుకున్నాడు. ఎవరు ప్రభువుని విశ్వసిస్తారో వారందరూ ఆయనకు ఆమోదయోగ్యులని పేతురు స్పష్టంగా ఈ 2 దర్శనాల ద్వారా గ్రహించినట్లుగా మనం చూస్తాం. పేతురు క్రీస్తుని గూర్చి, ఆయన బోధలను గూర్చి వివరించాడు. కొర్నేలి ఇంటి వద్ద ప్రోగైనటువంటి అతని బంధువులు, స్నేహితులు ఆ గొప్ప ప్రసంగాన్ని ఆలకించారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఆ అన్యులైనటువంటి ఆ కొర్నేలి బంధువుల మీద, స్నేహితుల మీద కూడా పవిత్ర ఆత్మ గొప్ప శబ్దం చేస్తూ దిగి వచ్చింది. పవిత్ర ఆత్మ దిగిరాగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. పవిత్ర ఆత్మ వారిపైకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అనేక భాషల్లో మాట్లాడడాన్ని చూచి పేతురు, అతనితో పాటు యొప్పా నగరం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఆశ్చర్యపోయారు. అప్పటికే కొందరు యూదులు యొప్పా నగరంలో క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. వాళ్ళు పేతురుతో వచ్చారు. వాళ్ళందరూ ఈనాడు అన్యుల మీదకు పవిత్ర ఆత్మ దిగిరాగా చూచి వాళ్ళు ఆశ్చర్యపోయినట్లుగా మనం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఒక్క యూదులకు మాత్రమే మెస్సయ్య అని యూదులు భావించారు. మరి ముఖ్యంగా యేసు ప్రభు శిష్యులు కూడా ఆ విధంగానే భావించారు. కానీ ఈనాడు అన్యుల మీదకు పవిత్ర ఆత్మ దిగిరాగా యేసుక్రీస్తు మెస్సయ్యే, కానీ ఆయన ఒక్క యూదులకు మాత్రమే రక్షకుడు కాదని, ఆయన సమస్త జాతులకు రక్షకుడని, అన్యుల మీదకు కూడా పవిత్రాత్మ దిగి వచ్చి వారికి జ్ఞాన స్నానం ఇచ్చి వారిని అందరినీ కూడా క్రీస్తు అనుచరులుగా మార్చడం ద్వారా ఈ గొప్ప సత్యాన్ని వారు గ్రహించారు. కాబట్టి ఇక క్రీస్తు ఒక్క యూదులకు మాత్రమే రక్షకుడు కాదు, సమస్త జాతులకు, సమస్త మానవాళికి అతడు రక్షకుడని వాళ్ళు గుర్తించారు. అందుకే పేతురు కొర్నేలికి, అతని బంధువులకు, స్నేహితులకు ఆనాడు జ్ఞానస్నానం ఇచ్చి వారిని కూడా క్రీస్తు సంఘంలో సభ్యులుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు పవిత్ర ఆత్మ అన్యుల మీదకు దిగిరాగా గొప్ప సత్యాన్ని గ్రహించిన పేతురు అన్యులు కూడా క్రైస్తవత్వం స్వీకరించడానికి అర్హులేనన్న సత్యాన్ని ప్రకటించాడు. నిజానికి యూదులు అన్యుల ఇళ్లకు వెళ్ళేవాళ్ళు కాదు. అన్యుల ఇళ్లకు వెళ్ళడం అంటే వాళ్ళు అశుద్ధులు అవ్వడమేనని యూదులు భావించేవాళ్ళు. కానీ ఈనాడు అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి పేతురు ఏమాత్రము జంకలేదు. కారణం ఏంటంటే అతడు పొందినటువంటి ఆ దుప్పటి దర్శనంలో గొప్ప సత్యాన్ని పేతురు గ్రహించాడు. కాబట్టి అతడు ధైర్యం చేసి అన్యుల ఇంటికి వెళ్ళి క్రీస్తుని బోధించి అక్కడ పవిత్రాత్మ వారి మీదకు దిగిరాగా ఆనందించి వారికి జ్ఞాన స్నానాన్ని ఇచ్చి వారిని అందరినీ క్రీస్తు సంఘంలో సభ్యులుగా మార్చాడు. అటు తరువాత యెరూషలేములో గొప్ప కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ మహాసభలో అన్యులకు కూడా క్రీస్తు ప్రకటించబడాలి అని, ఇక సున్నతి యూదుల వలె అన్యులకు అవసరము లేదని, ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యందు విశ్వాసముతో జ్ఞానస్నానం పొంది రక్షించబడతాడు తప్ప సున్నతి వల్ల రక్షించబడడన్న సత్యాన్ని పేతురు ఆమోదిస్తూ ఆమోదముద్ర వేసినట్లుగా అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదివినప్పుడు గ్రహిస్తాం. ఈ విధంగా అన్యుల పైకి పవిత్ర ఆత్మ దిగిరావడం, వారు అన్య భాషల్లో మాట్లాడడం, పూర్వం డాబా గదిలో అపోస్తులందరూ యూదులకు భయపడి దాక్కున్నప్పుడు పవిత్రాత్మ గొప్ప శబ్దం చేస్తూ అగ్ని నాలుకల వలె వారి మీదకు దిగి రావడాన్ని సూచిస్తూ ఉంది. ఎప్పుడైతే పవిత్రాత్మ శబ్దం చేస్తూ అగ్ని నాలుకల వలె అపోస్తుల మీదకు దిగి వచ్చిందో అప్పుడు కూడా అపోస్తులందరూ అన్య భాషల్లో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో ఈనాడు కొర్నేలి గృహంలో కూడా అన్యులు అన్య భాషల్లో మాట్లాడారు. తద్వారా వాళ్ళు జ్ఞానస్నానం పొందడానికి యోగ్యులని, క్రీస్తు సంఘంలో సభ్యులు అవ్వడానికి అర్హులన్న సత్యాన్ని పవిత్రాత్మ వెల్లడి చేసినట్లయింది.
కొర్నేలి బంధుగళానికి అందరికీ పేతురు బప్తిస్మం ఇచ్చాడు. పేతురు ఇక ఏ మానవ నిర్ణయము కూడా అన్యులని యూదులని విడదీయడానికి పనికిరాదని, దేవునికి వాళ్ళందరూ అంగీకార యోగ్యులేనని గట్టిగా విశ్వసించి బాహాటంగా ప్రకటించాడు. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఆలకించినప్పుడు ఈనాటి సువిశేషం పూర్వం అనగా మొన్న ఆదివారం చదివినటువంటి సువిశేషపు కొనసాగింపు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్నప్పుడు తన అంతిమ వీడ్కోలు ప్రసంగాన్ని తన శిష్యులకు చేశాడు. అది పెద్ద ప్రసంగం. ఆ ప్రసంగంలో అనగా ఆ పవిత్ర గురువారం నాడు క్రీస్తు కడరా భోజన సందర్భంలో చేసిన ఆ ప్రసంగంలోని చిన్న భాగాన్ని మనం ఈనాడు సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. మొన్న ఆదివారం యేసుక్రీస్తు తనకు తన శిష్యులకు మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తూ ద్రాక్షావల్లి తీగలు అనేటటువంటి భావం ద్వారా వెల్లడి చేశాడు. ద్రాక్షావళితో ఉన్న తీగలు మాత్రమే పచ్చగా ఫలిస్తాయి, నూరంతల ఫలాలు ఇస్తాయి. ద్రాక్షావళితో సంబంధం లేని తీగలు ఎండిపోయి అగ్నిలో పారవేయబడతాయి. ద్రాక్షావళి అయిన క్రీస్తుతో, క్రీస్తుని అనుచరులకు శిష్యులకు సంబంధం ఉండాలి. అది అన్యోన్యమైన బంధమై ఉండాలి, విడదీయలేని బంధమై ఉండాలి అన్న సత్యాన్ని మొన్న ఆదివారం మనం ఆలకించాం. ఈ అన్యోన్య బంధం శిష్యులకు చాలా అవసరం. ఈ బంధం లేకుండా శిష్యులు ఫలాలను ఇవ్వలేరు. శాశ్వత బహుమానమైనటువంటి నిత్య జీవాన్ని సొంతం చేసుకోలేరు. ఈరోజు ప్రభు తన అనుచరులకు తనకు మధ్య నెలకొని ఉండే ప్రేమ బంధం గురించి వెల్లడి చేస్తూ ఉన్నాడు. తన శిష్యులకు తనకు మధ్య ప్రేమ బంధం నెలకొని ఉండాలి. తనను ప్రేమించడం, తన పొరుగువారిని ప్రేమించడం అనే 2 లక్షణాలు తనను అనుసరించేటటువంటి శిష్యులకు ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. నీ పొరుగువారిని ప్రేమించడానికి క్రీస్తు నీకు గొప్ప కొలమానం. క్రీస్తు ఏ విధంగా తన పొరుగువారిని ప్రేమించి తన పొరుగువారి కోసం ప్రాణత్యాగం చేసి మరి వారి మీద ప్రేమను ప్రదర్శించాడో, అదే రీతిలో క్రీస్తు అనుచరుడు కూడా తన పొరుగువారిని క్రీస్తు వలె ప్రేమించాలి. తన పొరుగువారి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని గొప్ప ప్రేమను కలిగి ఉండాలని క్రీస్తు ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు ఆయనకు చెందిన బానిసలు కాదు. యేసుక్రీస్తు శిష్యులు ఆయన ఆంతరంగిక సహాయకులు, ఆయన స్నేహితులు. వారు గొప్ప ఫలాలను ఇస్తారు, శాశ్వతమైనటువంటి ఫలాలను ఇస్తారు. ఎప్పుడైతే వారు ఆయన వలె ఆయన చూపిన ప్రేమను దేవుని మీద పొరుగువారి మీద ప్రదర్శిస్తూ ఆయన వలె ప్రేమించే గుణం కలిగి ఉండి పొరుగువారి మీద ప్రేమతో దేవుని మీద ప్రేమతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప ఫలాలను ఇవ్వగలిగిన వ్యక్తులుగా తయారవుతారు. వారి యందు ఆ ప్రేమ లేనప్పుడు వాళ్ళు క్రీస్తుకు చెందిన వారు కాదు. క్రీస్తుకు చెందని వారికి ఖండనే ఉంది తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలభరితమైన జీవితం లేదు, రక్షణ వారికి సొంతం కాదు. కాబట్టి మనం క్రీస్తుని ప్రేమించే వాళ్ళమై, పొరుగు వాళ్ళని ప్రేమించే వాళ్ళమై, ఆ క్రీస్తు తన పొరుగువారి మీద ఎలాంటి ప్రేమను చూపించాడో అలాంటి ప్రేమను మన జీవితంలో మనం పాటించే వాళ్ళమై ఉండాలి అని, నా వలె మీరును ప్రేమ కలిగి జీవించాలి అని, పరలోక తండ్రి వలె మీరు ప్రేమను కలిగి జీవించడం ద్వారా మీరు పరిపూర్ణులు అవుతారన్న సత్యాన్ని క్రీస్తు వెల్లడి చేయడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. దేవుని శాసనాలు, క్రీస్తుని శాసనాలు 2 ఒకటే. కాబట్టి క్రీస్తుని శాసనాలను పాటించడం అంటే క్రీస్తుని ప్రేమించడమే. క్రీస్తుని ప్రేమించేవాడు క్రీస్తుని శాసనాలను పాటిస్తాడన్న సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకి ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. క్రీస్తు తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు కావున ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ విధంగా తండ్రి మీద తన ప్రేమను ప్రదర్శించాడు. తన పొరుగు వారికై ప్రాణత్యాగం కూడా చేయడానికి సంసిద్ధమై ఉన్నవాడి ప్రేమే ఉత్తమమైన ప్రేమ అని క్రీస్తు వెల్లడి చేశాడు. ఆయన చెప్పడమే కాదు, ఆయన పొరుగువారిమైన మన మీద ప్రేమను ప్రదర్శించి శిలువ మీద ప్రాణత్యాగం చేసి తన ప్రేమ ఉత్తమమైందని చెప్పాడు. ఏ ప్రేమ ఉత్తమము అంటే తన పొరుగువాడి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని ప్రేమ ఉత్తమము అన్నాడు. ఆ ఉత్తమమైన ప్రేమ తనకుందని ప్రదర్శిస్తూ
క్రీస్తు శిలువ మీద మన కోసం ప్రాణత్యాగం చేసి తన ప్రేమ ఉత్తమమైందని ఈ లోకానికి వెల్లడి చేశాడు. తన శిష్యులతో తన బంధం అధికారి సేవకుడు మధ్య ఉండేటటువంటి బంధం కాదు. క్రీస్తు తన మనుష్యావతారము ద్వారా, శ్రమల ద్వారా, మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా సకల మానవాళిని, మరి ముఖ్యంగా తన అనుచరులను, శిష్యులను పవిత్రమైన కుటుంబంలో సభ్యులుగా మార్చాడు. ఎప్పుడైతే క్రీస్తుని అనుచరులు పరలోక తండ్రి యొక్క కుటుంబంలో సభ్యులయ్యారో ఆ పరలోక తండ్రి యొక్క దత్తపుత్రులు వారయ్యారు. కాబట్టి క్రీస్తుని యొక్క శ్రమల, మరణ, పునరుత్థానాలు మనల్ని పరలోక తండ్రి యొక్క దత్తపుత్రులుగా మార్చాయి. పాపము నుండి మనల్ని కడిగి స్వర్గరాజ్యానికి మనల్ని వారసులుగా చేసి ఆ పరలోక తండ్రి యొక్క దత్తపుత్రులుగా మనల్ని మార్చాయి. కాబట్టి మనము క్రీస్తుని యొక్క దివ్యమైనటువంటి కుటుంబంలో సభ్యులమయ్యాం, ఆ పరలోక తండ్రి యొక్క దత్తపుత్రులమయ్యాం. అందుకే ఆయనే వారిని ఎన్నుకున్నాడు. ఇది క్రీస్తు ఇచ్చిన స్వచ్ఛమైన, ఉచితమైనటువంటి గొప్ప అనుగ్రహం. సాధారణంగా యూదులు వాళ్ళ యొక్క గురువులను వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ గురువులకు సేవలు చేస్తూ ఆ గురువు దగ్గర నుంచి ధర్మశాస్త్ర బోధను నేర్చుకుంటారు. కానీ ఈనాడు శిష్యులు గురువుని ఎన్నుకోవడం కాదు, యేసుక్రీస్తే తన శిష్యులను ఎన్నుకున్నాడు, వారిని పవిత్రపరిచాడు. తన శ్రమల, మరణ, పునరుత్థానాలతో వాళ్ళను దేవుని దత్తపుత్రులుగా మార్చాడు. వారిని గొప్ప దైవ కుటుంబంలో సభ్యుల్ని చేసి వారికి ఉచితంగా ఇంతటి అనుగ్రహాలను ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ ఫలించడం అంటే పరలోక రాజ్యంలో సభ్యులుగా మారడమే, పరలోకానికి సంఖ్యను పెంపొందించడమే. ఈ శాశ్వతమైన ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య జీవానికి ప్రజలను, శిష్యులను పెంపొందించడమే ఫలించడం అంటే. ఎవరు క్రీస్తునందున్నారో వాళ్ళు ఫలిస్తారు, అనగా వాళ్ళు అనేక మందిని ఆ పరలోక రాజ్యానికి చేర్చి వాళ్ళ జీవితాలను ధన్యం చేస్తారు. ఒక ప్రక్క వారి జీవితాలను వారు ధన్యం చేసుకుంటారు, అంతేకాదు అనేక మంది జీవితాలను వాళ్ళు ధన్యం చేస్తారు. యేసుక్రీస్తు మన నిజమైన మధ్యవర్తి. అన్ని విజ్ఞాపనలు ఆ పరలోక తండ్రికి యేసుక్రీస్తు ద్వారానే చేరతాయి. ఆయనే తన శ్రమల, మరణ, పునరుత్థానాల ద్వారా మన జీవితంలో మనకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా అవసరమైన అన్ని మేలులను సంపాదించి పెట్టాడు. కాబట్టి ఇక మనం ఏ మేలు కోరుకున్నా అది యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి దగ్గర నుంచి కోరుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ మధ్యవర్తి, యేసుక్రీస్తే అన్ని మేలులు మనకు తెచ్చిపెట్టాడు. కాబట్టి క్రీస్తు ద్వారానే మనకి అన్ని మేలులు అందుతాయి. క్రీస్తు ప్రభు ఈ ప్రసంగంలో నూతన ప్రేమాజ్ఞ గురించి వెల్లడి చేస్తూ ఉన్నాడు. నూతనమైన ప్రేమాజ్ఞ ఏమిటి అని అంటే, పూర్వ నిబంధనలో మనము నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాడిని ప్రేమించుమని లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ నేడు క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను ఇచ్చే నూతనమైన ఆజ్ఞ ఇది, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అంటూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు ప్రేమించినట్లు పొరుగు వారిని ప్రేమించడం కాదు, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో ఆ విధంగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని ప్రేమ ఉత్తమమైంది, శాశ్వతమైంది, శ్రేష్టమైంది. ఆ క్రీస్తుని ప్రేమను మనం గుర్తించి అదే ప్రేమను మన పొరుగువారి ఎడల మనం ప్రదర్శిస్తూ మనం క్రీస్తునకు చెందిన వ్యక్తులుగా, క్రీస్తుతో అంటిపెట్టుకొని జీవించే వ్యక్తులుగా, క్రీస్తుని ప్రేమలో ఫలించే వ్యక్తులుగా మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. అలాంటి అనుగ్రహాలను, అలాంటి ఫలాలను ఆ క్రీస్తు మనకి, మన కుటుంబాలకు అందించాలని కోరుకుందాం. ఆ ఉత్థాన క్రీస్తువు తన రక్షణానుగ్రహాలను, తన ఉత్తమమైనటువంటి ప్రేమను, పంచగాయాలతో అతడు మన మీద ప్రదర్శించిన ఆ ప్రేమను మనకు నిండుగా ప్రసాదించి ఆ ప్రేమలో మన జీవితాలను ధన్యం చేసి మనల్ని, మన కుటుంబాలను చల్లగా కాచి కాపాడునుగాక. ఆమేన్.